హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జయమాతాది. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారు కదా? మేము అందరం కూడా చాలా బాగున్నాము. నా పేరు రూపాలి. వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి వ్లాగ్స్కి స్వాగతం. పొద్దుగాల టైం వచ్చి అయితే 6 అవుతుందండి. మస్తు కూల్గా ప్రశాంతంగా ఉన్నది వాతావరణము. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి సన్నజాజి చెట్టు అయితే పట్టుకొచ్చినా కదనండి. అది పెడితే ఇట్లా పూలు పూస్తున్నాయి. మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఆ చెట్టును చూస్తా అంటే. ఇంకా ఇదేమో కింది వరండాల చెట్టు అన్నమాట. ఇది కూడా మస్తు స్మెల్ వస్తూ ఉంటుంది అన్నట్టు. ఏం పూలు నాకైతే తెలియయండి. ఇవి చెట్టు నిండా పూలు ఉంటాయి. ఈ వీడియో వచ్చి అయితే నిన్న పొద్దుగాల తీసిందండి. అయితే ఇప్పుడు నేను రాగి ఇడ్లీ చేసుకుంటాను. దానికి మెజర్మెంటు 1 గ్లాసు మినపప్పు, 1 గ్లాసు రేషన్ బియ్యము, 2 గ్లాసులేమో రాగులు. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాతనైతే బాగా కడుక్కోవాలండి. కనీసం ఒక 5-6 సార్లనైతే నీళ్ళతోని కడుక్కోవాలి. తేట నీళ్ళు వచ్చేదాకా కడగాలి. ఎందుకంటే రాగులల్లా మస్తు దుమ్ము ఉంటుంది. ఇప్పుడు అట్లనే 1 స్పూన్ దాకా మెంతులు అయితే వేసుకున్నా. ఇప్పుడు ఇవి ఒక పక్కకైతే పెట్టుకుంటా. కనీసము ఒక 8 గంటల పాటు పెట్టేసుకుంటానండి. అయితే ఏ గ్లాస్తోనైతే నేను మినపప్పు, బియ్యము, రాగులు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి సగము గ్లాసు దొడ్డటుకులు తీసుకున్నా, అంటే పోహ. ఇప్పుడు అవి కూడా మంచిగా కడిగి పక్కకైతే పెట్టేసుకున్నా. ఇప్పుడు టైం వచ్చి అయితే సాయంత్రం 6 అవుతుంది. ఇప్పుడు ఇవి నూరుకొని పెట్టుకుంటానని తీసుకుంటానా. పోహ కూడా బాగా మంచిగా నానింది. పప్పు, బియ్యము, రావులు కూడా బాగా మంచిగా నానినాయి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కడుక్కున్న తర్వాత ఇంకా ఇవైతే మిక్స్ అయితే పట్టేసుకుంటానండి. పోహ నానబెట్టుకునేటప్పుడు అయితే 1 గంట ముందే నానబెట్టుకున్నానండి. ఇంకా పప్పు, బియ్యం అయితే పొద్దుగాల వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకొని అయితే ఒక పెద్ద గంజు తీసుకొని ఆ గంజులను అయితే వేసేసుకుంటాను. రాగి ఇడ్లీ బ్యాటర్ మొత్తం పట్టేసుకున్నానండి. అట్లనే ఇప్పుడు పోహ నానబెట్టుకున్నాం కదా, అది కూడా మిక్సీ పట్టేసుకొని ఇంకా రాగి ఇడ్లీ పిండిలో అయితే వేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసిపోయేటట్టు కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని అయితే ఓవర్ నైట్ మొత్తం కూడా పెట్టేసుకుందాము. నెక్స్ట్ డే సండే ఇంకా పొద్దుగాల తీసి చూస్తేనైతే ఇట్లా మొత్తం పొంగి వచ్చిందండి. ఇంకా ఇప్పుడైతే మొత్తము ఒక కాడ కలిపేసుకుంటా. రాగి ఇడ్లీ చేసుకునే ముందు చట్నీ చేసుకుందాము. పల్లీలు, టమాటాలు, పచ్చిమిర్చీలు వీటితోటి అయితే నేను చట్నీ చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్ బాగా మంచిగా ఉంటుందండి. ఒక ప్యాన్ పెట్టి కొంచెం నూనె పోసుకున్నా. అందులో కొన్ని పల్లీలు, 2-3 టమాటాలు, ఒక 10 గల్ల పచ్చిమిర్చీలు ఇట్లా వేసుకొని ఇంకా బాగా దూరగా వేయించుకోవాలి. అట్లనే ఓ పిడికడు పుట్నాల పప్పు అయితే వేసేసుకున్నా. ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం టేస్ట్ పెంచడానికి కొంచెం చింతపండు వేసుకోవాలండి. ఇంకా చింతపండు వేసుకున్న తర్వాతనైతే గ్యాస్ బంద్ చేసిన ఇంకా చల్లారేదాకా పక్కకైతే పెట్టేసుకుంటా. అంతవరదాకా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి అయితే వేసేసుకుంటానండి. ఒక పక్క ఇడ్లీ అయితే పెట్టేసుకున్నానండి. అట్లనే మా అబ్బాయికి వేడి నీళ్ళు అయితే పెట్టిన స్నానం చేసుకోవటానికి. మా గ్రీజర్ ఖరాబ్ అయింది కాబట్టి ఇంకా పొయ్యి మీదనే వేడి నీళ్ళు చేస్తా. ఎండాకాలము వేడి నీళ్ళు ఏంటి అని అనుకుంటారు కావచ్చు. మా అబ్బాయికి చల్లటి నీళ్ళు అంటే ఆయనకు పడవు. అందుకే కొంచెం గోరువెచ్చగానైతే నీళ్లు చేసి ఇచ్చేస్తానండి అతనికి స్నానం కోసం. ఇప్పుడు ఇక్కడ చట్నీ అయితే అయిపోయిందండి. ఫైనల్గా ఉప్పు వేసుకొని ఇంకా పక్కకైతే పెట్టేసుకుంటా. ఇప్పుడైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ కూడా చల్లారినాక తీసైతే ఒక గిన్నెలో వేసేసుకుంటా. పర్ఫెక్ట్ కొలతలతో చేసినాం అనుకోండి, ఇడ్లీ బాగా సాఫ్ట్గా మెత్తగా
దూదిలాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు సర్వ్ అయితే చేసేసుకుంటానా. పల్లి చట్నీ ఉన్ను రాగి ఇడ్లీ. రండి ఫ్రెండ్స్, తిని చెప్పారు టేస్ట్ ఎట్లా అయిందో. ఇడ్లీ పొడి చేయలేదండి, ఇంకా ఒక టమాటా చట్నీ పెట్టేస్తున్నా. ఇంకా చిన్న ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. ఒక్కసారి స్కూల్ స్టార్ట్ అయిందంటే ఇంకా నేను ఇవన్నీ చేయలేనండి, ఒక సండే తప్ప. పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చింది కూడా మనం చేసి ఇవ్వాలండి. వాళ్ళు అడిగినప్పుడు సేమ్ అట్లనే నేను చేసిస్తా. ఇంకా మా ఆయనకు కూడా ఇచ్చి నేను కూడా తిన్నానండి. తర్వాత బౌల్ వెళ్తాయి కదా, మొత్తం అయితే బౌల్ దోమేసుకొని పొట్ట మొత్తం నీట్గా క్లీన్గా చేసుకొని అయితే పెట్టేసుకున్నా. మన ఎంటికలు బలంగా ఉండాలంటే, షైనింగ్ రావాలంటే, ఎంటికలు ఊడక ఉండాలంటే అలోవెరా ఉన్ను బాస్మతి బియ్యంతో ఒక హెయిర్ మాస్క్ అయితే చేసుకోవాలండి. ఈ మాస్క్తోని ఎంటికలల్లా బాగా షైనింగ్ వస్తుందండి. అలోవెరాకు ఎన్ని గుణాలు ఉన్నాయో మీ అందరికి కూడా తెలిసే కదా, అలాగే బాస్మతి రైస్లో కూడా అట్లనే ఎన్నో పోషక తత్వాలు ఉంటాయి. ఇవి రెండు కూడా మన హెయిర్కైనా సరే, మన స్కిన్కైనా సరే, ఉన్ను తినడానికైనా సరే చాలా మంచి అన్నమాట. వారానికి ఒక్కసారన్నా ఇట్లా హెయిర్ మాస్క్ చేసుకొని పెట్టుకోవాలండి, ఎంటికలు బాగా మంచిగా ఉంటాయి. అయితే నేను ఏం చేస్తానంటే ఒక వారం ఏమో ఎల్లిపాయ నూనె పెడతా, ఇంకొక వారం ఏమో అలోవెరా ఉన్ను బాస్మతి రైస్తో హెయిర్ మాస్క్ చేసుకొని పెట్టుకుంటా. అయితే ఇట్లా నేను ప్రతి సండేకు చేస్తానన్నమాట. సండే కాబట్టి కొంచెం పనులైతే ఎక్కువనే ఉంటాయండి, కానీ అందులోనూ సమయం తీసుకొని మరీ ఇవన్నీ అయితే నేను చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు నేను అలోవెరా అయితే కోసుకొచ్చుకున్నానండి. ఇప్పుడు ఆ అలోవెరాది పొట్టంతా తీసేసి ఇంకా గుజ్జు మాత్రం తీసేసుకుంటాను. అన్నం కింద గ్యాస్ బంద్ చేసి అన్నాన్ని చల్లార్పుకున్నానండి. ఆ తర్వాతనే మిక్సీ గిన్నెలు వేసిన. అయితే నేను ఇక్కడ కనీసం 3 స్పూన్ల అన్నం అయితే వేసుకున్నా. ఇక గడ్డలు చూస్తున్నారు కదా, అలోవెరా 3 గడ్డలు వేసేసింది అన్నమాట. ఇంకా అవి మొత్తం కలిపి మిక్సీ అయితే పట్టుకున్నా. 3 స్పూన్లు అంటే 3 టేబుల్ స్పూన్లు అండి అన్నం అయితే వేసుకున్నా. అట్లనే ఒక 2 స్పూన్ల కొబ్బరి నూనె కూడా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మనము నెత్తికి అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు నెత్తిని మంచిగా దుసుకోవాలి. చిక్కులన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మంచిగా ఇట్లా పెట్టేసుకోవాలండి. మన ఈ డ్రెస్ ఖరాబ్ కాకుండా ఉండాలంటే మంచి డ్రెస్ విడిచి ఇంకా రెగ్యులర్ నైటీలు వేసుకొని మాత్రం చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మొత్తం హెయిర్ మాస్క్ పెట్టుకున్న తర్వాత అది ఉల్లారేదాకా మనం ఇట్లా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. డబ్బాను ముందే కడుక్కొని పెట్టేసుకున్నా, నూనె డబ్బా. ఇప్పుడు అందులోనైతే నూనె వేసుకొని పెట్టేసుకుంటా. తలస్నానం చేసి వచ్చిన తర్వాతనైతే ఇంకా తల తుడిచేసుకుంటానా. మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంటికలు షైనింగ్ ఉంటాయి, ఊడకుండా కూడా ఉంటాయి, సిల్కీ కూడా అవుతాయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరదాకా బాయ్, టేక్ కేర్.